అందరికీ నమస్కారం. కోపానికి ప్రతీక దుర్వాస మహర్షి. దుర్వాసుని జననం. బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మ శివుడు తీవ్ర వాగ్వాదంలో ఉండగా శివుడు ఆగ్రహంతో ఊగిపోయాడట. దేవతలు శివుని ఆగ్రహం చూసి పారిపోయారు. అది చూసి ఇంకా ఉగ్రుడైన శివుని చూసి పార్వతీదేవి శివునితో నీతో జీవించటం అసాధ్యమని పలికింది. శివుడు తన ఉగ్రాన్ని గ్రహించి ఆ రౌద్రాన్ని అత్రి ఋషి భార్య అయిన అనసూయలో నిక్షిప్తం చేస్తాడు. అలా అనసూయలో నిక్షిప్తమైన శివుని భాగం నుండి దుర్వాస అనే బిడ్డ జన్మించాడు. మరి శివుడు అనసూయలో తన ఉగ్రాన్ని ఎందుకు నిక్షిప్తం చేస్తాడు అంటే, శిలాపతి అనే సాధ్వీమణి ఉండేది. ఆమె భర్త ఉగ్రసావుడు, దుశ్శీలుడు, కుష్ఠురోగి. వ్యాధితో బాధపడుతూ కూడా వారకాంతల ఇళ్లకు తీసుకువెళ్లమని భార్యను వేధించేవాడు. ఒకనాడు శిలాపతి నడవలేని తన భర్తను నెత్తిమీద బుట్టలో కూర్చోపెట్టుకుని వారకాంతల ఇంటికి తీసుకువెళ్తుండగా అనుమాండవ్య అనే మహాముని ఎదురై అతనిని చేదరించుకుని రేపు సూర్యోదయం వేళ నీ తల పగిలి మరణిస్తావని శపిస్తాడు. అందుకు ప్రతిగా శిలాపతి రేపు సూర్యోదయమే ఉండదు కాక అని పలికింది. పతివ్రత శిరోమణి మాటకు తిరుగు లేకుండా సూర్యుడు ఉదయించలేదు. వెలుగు కోసం ప్రాణికోటి గగ్గోలు పెట్టింది. అప్పుడు త్రిమూర్తులు భార్య అనసూయ వద్దకు వెళ్లి శిలాపతి శాపాన్ని ఉపహరించుకునేలా చేయమని కోరారు. అనసూయ కోరిక మేర శిలాపతి శాపం వెనక్కి తీసుకుంటుంది. మరుక్షణమే సూర్యుడు వేనవేల కాంతులతో వెలిగాడు. త్రిమూర్తులు అనసూయను ఏదైనా వరం కోరుకోమని అడిగారు. వెంటనే అనసూయ మీ ముగ్గురి అంశలతో నాకు బిడ్డలు కలగాలి అని కోరుకుంది. సరేనంటారు త్రిమూర్తులు. ఆ ప్రకారం బ్రహ్మాంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దుర్వాసుడు జన్మించారు. పార్వతీదేవి తట్టుకోలేకున్న ఆగ్రహాన్ని అనసూయలో నిర్లిప్తం చేయటం వల్ల దుర్వాసుడు ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటాడని ప్రతీక. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. నమస్కారం.